నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కుంటల మురుగునీరు తీవ్రమైన దోమల బెడద. అల్లాడుతున్న ప్రజలు. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. ఎమ్మెల్యే శిల్పపై నిరసనగా దీక్షను చేపట్టిన గోకుల కృష్ణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్. రంగంలోకి దిగిన తల్లి భక్తవత్సలమ్మ. నంద్యాలలో మోటార్ సైకిల్ వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్. నంద్యాల అమ్మవారి శాలలో శ్రీ వాసవి దీక్ష మండలి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి మహాపుష్పయాగం తెలిపిన కమిటీ సభ్యులు. పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు దోపిడీలు. ఎవరు కూడా నమ్మవద్దు, అప్రమత్తంగా ఉండండి. డీఎస్పీ వెల్లడి. నంద్యాల 6వ వార్డులో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కౌన్సిలర్ పురంధర్ పొదుపు మహిళ. నంద్యాల పద్మావతి నగర్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కాల్వల్లోని మురుగునీరు ముందుకు కదలడం లేదు. అనేక చోట్ల మురుగునీరు నిల్వ చేరి కుంటలను తలపిస్తోంది. అలా ఏర్పడిన కుంటలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. నంద్యాలకు పద్మావతి నగర్ కీలకమైనది. అక్కడ హాస్పిటల్, వ్యాపార సముదాయాలు ఎక్కువగా ఉండటంతో ఎక్కువగా అయితే పద్మావతి నగర్ రోడ్డు ఎదురుగా మున్సిపల్ కార్యాలయం ఉన్నా కూడా అధికారులకు ఉన్న పూడిక కనబడడం లేదా. కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేశారు, కానీ మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్తను మాత్రం తొలగించడం లేదు. మురుగునీరు ఎక్కడికక్కడే నిల్వ ఉంటుంది. దీనికి తోడు షాపుల యజమానులు మురుగు కాల్వలపై స్లాబులు వేసి ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్నారు. మురుగునీరు అనేక చోట్ల కుంటల్లా నిల్వ ఉంటుంది. మురుగునీరు కదలకపోవడంతో దోమలు వృద్ధి చెంది నిత్యం ప్రజలను పీక్కు తింటున్నాయి. అధికారులు డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనీసం ఫాగింగ్ కూడా చేయకపోవడంతో దోమల బెడద తీవ్రమైంది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పద్మావతి నగర్లో అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ వల్ల దోమలు తీవ్రం కావడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దోమలు కుట్టిన అనేక మంది టైఫాయిడ్, మలేరియా జ్వరాలు సోకుతున్నాయి. కొద్ది రోజుల క్రితం విద్యార్థులకు జ్వరాలు సోకాయి. రోజులు గడుస్తున్నప్పటికీ జ్వరాలు తగ్గకపోవడంతో పరీక్షలు చేయక కొందరికి టైఫాయిడ్, కొందరికి మలేరియా జ్వరాలు అని తెలిపారు. ఈ కార్యక్రమం కలిసినందుకు మేము అక్కడ ఉండే సమస్యలను గురించి చెప్పాము. ఈ కాలువలు పద్మావతి నగర్ రోడ్లో మొత్తం కాలువల్ని బ్లాక్ అయ్యాయి. అవి కూడా సార్ గారికి చెప్పాము. సార్ గారు దాన్ని తక్షణమే చేస్తామని చెప్పారు. అటువంటి రోగాలు రాకేమవుతాయి. ఇప్పుడు హాస్పిటల్లో కూడా మేము తిరుగుతున్నాము. కనీసం నంద్యాల వాళ్ళు, అసలు మున్సిపాలిటీ వాళ్ళు ఇంత గలీజ్గా పెట్టినారంటే కనీసం చూసిన వాళ్ళకన్నా మనకన్నా దీని మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. ఒక్కసారి చూడమన్నది కనీసం ఒక్కరోజు కాదు, వారం కాదు, నెల రోజుల నుంచి అట్లా పెట్టినట్టున్నారు. అది కనీసం ఈ రోజు ఒకరోజు తీయకుంటే ఏమనుకోవచ్చు. నెల రోజుల నుంచి జిఎంసీ మన మున్సిపాలిటీ బడ్జెట్లో చుట్టూ హాస్పిటల్స్, చిన్నపిల్లలు. ఇప్పుడు మేము అదే ఇట్లా గలీజ్ వల్ల ఆ దోమలు కుట్టి మలేరియా అంతా లక్షలు వేసి చేస్తున్నాం. గవర్నమెంట్ ఇట్లాంటి పట్టించుకోకుండా ఏవో పట్టించుకుంటుంది. అవి ఇచ్చినాం, పథకాలు ఇది ఇచ్చినాం, ఏం చేస్తాం? ఏం చేయాలి? పథకాలు ₹1,00,000 మా వానికి 3 లక్షలు ఖర్చు. డెంగ్యూ జ్వరాలు వచ్చినాయి మొత్తం. అడుగులు ఒకసారి ఎన్ని పథకాలు చేయాలి లాభం? ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సింది పథకాలు కాదు, విద్యా, వైద్యం, ఆరోగ్యం. మన ఇట్లాంటి ఆరోగ్యం సంబంధించి నీట్నెస్ అది ఉంటే చాలు. ఈ పథకాలు ఎట్లా ఉపయోగాలు లేవు కదా. ఏం చేస్తాం? పాలకులు మారు, మనం మారరు. ఓటుకు లెక్క తీసుకోవడం, వేసుకోవడం వేస్తాం. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మీ అమ్మ మొగుడు వస్తున్నాడు అంటూ ఎమ్మెల్యే శిల్ప వర్గీయులు పెట్టిన పోస్టింగ్ నిరసనగా దీక్షను చేపట్టిన వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ సభ్యుడు గోకుల కృష్ణారెడ్డిని స్వగ్రామం భీమవరంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో రంగంలోకి దిగి ఆఫీస్ వద్ద దీక్ష చేపట్టారు. అతని తల్లి భీమవరం సర్పంచ్ గోపవరం భక్తవత్సలమ్మ, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం జగన్, ఓఎస్డీ ధనుంజయ రెడ్డిని
కొనేశామని ఎమ్మెల్యే శిల్ప రవి అతని తండ్రి శిల్ప మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గోకుల్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు పోలీసులు. గ్రామంలో పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేశారు. గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కుమారుడు గోకుల్ రెడ్డిని బయటికి రానియకపోవడంతో రంగంలోకి దిగారు అతని తల్లి భీమవరం గ్రామ సర్పంచ్ భక్తవత్సలమ్మ. ఆమె అనుచరులతో కలిసి నంద్యాల ఆఫీస్కు చేరుకున్నారు. ఆఫీసులో ఉన్న మహిళలతో కలిసి కొద్దిసేపు చర్చించారు భక్తవత్సలమ్మ. దీక్షకు అనుమతి లేదని ఉన్నతాధికారులను మాట్లాడాలని, అనుమతినిస్తే దీక్ష చేసుకోవాలని కోరారు పోలీసులు. దీంతో ఆఫీసులోనే దీక్షలు చేపట్టారు భక్తవత్సలమ్మ. మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డి ఎమ్మెల్యే శిల్పారవిపై ఫైర్ అయ్యారు భక్తవత్సలమ్మ. నడిమంత్రపు సిరితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, పోలీసులను పెట్టిన తమను ఆపలేరన్నారు. ఎవరికి మొగుడు, ఎవరమ్మ మొగుడు, ఎందుకు ఇలా పోస్టింగ్ పెట్టారు, శిల్పా ఫ్యామిలీ ఎందుకు ఖండించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తవత్సలమ్మ. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని, సీఎం జగన్, ఓఎస్టీ ధనంజయ రెడ్డిని తాను ఉన్నానని శిల్ప మోహన్ రెడ్డి, శిల్పారవి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గోకుల్ రెడ్డి తమకు టికెట్ గ్యారంటీ అని, ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి గెలుస్తామని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వీడి వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని, వీరిపై సీఎం జగన్ కు ఫిర్యాదు చేస్తారని చెప్పారు గోకుల్ రెడ్డి. ఇది రాబోయే రోజుల్లో రాంగ్ మెసేజ్. మీరు ఏమని అనుకుంటున్నారో, మీరు ప్రతిసారి రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. అన్నీ అనగదొక్కుంటా వస్తున్న ప్రతి ఒక్కటి గుర్తుంటుంది, ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటా. మీకు అది మానుకుంటే బాగుంటుంది. ఈరోజు కూడా మీరు అది కాకుండా రోజు ఒక మెసేజ్ దీన్ని దేనికి కాలు తూగుతున్నారో నాకు అర్థమవుతలేదు. ఏమన్నా బరాబర్స్ అన్నా, ఏమన్నా నాదంత బలం నీదంత బలం లేదా అన్ని పక్కన పెట్టిరా, నేను వస్తాను నువ్వురా. ప్రతి ఒక్క దానికి హేళన, ప్రతి ఒక్క దానికి మేము పెద్ద మంచి ఫ్యామిలీ, మేము అందరికీ సేవాతత్వంతో పోతున్నాము. ఏం సేవాతత్వంతో పోతున్నావో చెప్పవయా అంటే నువ్వు ఈరోజు వరకు చెప్తలేవు. ఎంతమందిని నువ్వు ఇబ్బంది పెడుతుండేది? మున్సిపల్ కౌన్సిల్లో నువ్వు అనుకునేది, మీ ఫ్యామిలీ అనుకునేది జరుగుతున్నదా? ప్రజల కోసం ఏమైనా మేలు జరుగుతున్నదా కౌన్సిల్లో? నువ్వు ఇష్టం వచ్చినట్టు అందరి డబ్బులు డ్రా చేస్తావు, అన్నీ వాడేస్తావు, నీకు కావాల్సిన కాన్నే వాడతావు. మరి వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తలేవా నువ్వు? వాళ్ళకు కనీసం ఒక ఇంటిమేషన్ ఉండదు, ఒక ఉద్యోగం ఉండదు. కనీసం వార్డు కౌన్సిలర్ ఒక ఉద్యోగం ఇప్పించుకోలేని పరిస్థితి వార్డు కౌన్సిలర్ నెత్తున్నెవరు బాదుకుంటున్నారు వాళ్ళు. ఏంటి మీ పైశాచిక ఆనందం? మేము డబ్బులు ఇచ్చి గెలిపించినామనే? ఏం డబ్బులు ఇచ్చినావు నువ్వు? ఎంత డబ్బులు ఇచ్చినావు? ఏ మాటకు వచ్చినా మేము సాగుతున్నాము, మీరేందో మా కుటుంబాల నల్లా పోషిస్తున్నట్టు, నంద్యాల ప్రాంత ప్రజలనంతా కూడా మీరు పోషిస్తున్నట్టే మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని వేల కోట్లు పెట్టి నంద్యాల ప్రాంతాన్ని కొనుక్కున్నారో మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏలంపాట వేసి మీకు ఏమన్నా అమ్మినాడా? నంద్యాల ప్రాంత ప్రజలను అమ్మినారా మీకు? మీరు నచ్చిందే జరగనీకి, మీరు దలిచిందే జరగనీకి. అరే ప్రజాస్వామ్యంలో మనం అందరినీ ముమ్మైకం చేసుకొని మంచి చెడ్డలు చూసుకుంటా, పార్టీలో చిన్నోళ్ళను పెద్దోళ్ళను అందరినీ పైకి రానియాలి. కానీ నీకు నచ్చిన వాళ్ళే, నీ అమ్మడి ఎవరైతే కూర్చొని చిరుతలు కొడుతుంటారో వాళ్ళకే పదవులు. ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టు అసలు కనీసం కూర్చోబెట్టి మాట్లాడవా నాయకులని? పలాన్ని చేస్తున్నాం అవయ్యా మీ అభిప్రాయాలు చెప్పండి. ఏ రోజు అడిగినావు నువ్వు అభిప్రాయం? నీ ఇష్టం వచ్చినట్టు అధికారులను మారుస్తావు. నువ్వు ఏ ప్రాంతం నుంచి అధికారులను తీసుకొచ్చి పెట్టినావో చెప్పమంటావా? మంచి డబ్బులు వచ్చే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎవరెవరిని పెట్టినావో చెప్పమంటావా పేర్లతో సహా? ఏదో పిల్లి కన్ను మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడడంలే అనుకుంటుంటుంది. ప్రశ్నిస్తలేరు కదా అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఎన్ని రోజులు మీ ఆకడాలు? ప్రశ్నిస్తే స్వలాభం. ఏంది స్వలాభం? మేము ప్రశ్నిస్తానే మాకేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి టికెట్ ఇచ్చిరా? ఈరోజు నువ్వు తప్పు చేస్తున్నావు, నీ తప్పును మేము తెలియపరుస్తున్నాం ఖచ్చితంగా బయటికి. ఎన్ని రోజులు? ఈ ప్రాంతంలో అందరూ నలిగిపోతున్నారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు భ్రష్టు పట్టిస్తున్నారు. ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు మీరు? పార్టీ జెండా మోసడానికి ఒక్కరికి ఎవరికైనా మంచి పదవి ఇచ్చినట్టు మీరు చూపించండి. మీ డబ్బు అహంకారంతో ఎవరిని ఏం అడిగేదిలే. మా ఇష్టం,
మేము ఎవరికైనా ఇస్తాం, మేము నచ్చిందే జరగాలి, మేము అసలు అన్యాయమే ఎరగమనే టైప్లో మీరు ఉంటారు. తప్పులు ప్రతి ఒక్కరికి జరుగుతుంటాయి, దాన్ని సర్దుకొని ఇన్ని రోజులు పోతున్నాం కదా. ఈ రోజుకి ఇంకా మీరు పైన ఎక్కి తొక్కాలని చూస్తే ఎన్ని రోజులు తొక్కించుకుంటాం మేము. నన్ను ఆపినందువల్ల ఏం జరగదు, జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా బయటకు వస్తా, ఈరోజు ప్రొటెస్ట్ చేస్తా, దాన్ని వదలదా తెలియడం లేదు. మరి ఏ అధికారి చెప్తున్నారో, ఎవరు చెప్తున్నారో, మరి ఎవరు చెప్పి ఆపిస్తున్నారో కూడా తెలియడం లేదు. అందుకోసమై నేను రావాల్సి వచ్చింది. ఈరోజు నా కొడుకు చేయలేని దీక్ష నేను చేస్తానని చెప్పి వచ్చినాను ఈరోజు. ఇదే నా ప్రజాస్వామ్యంలో అంటే మనుషులకు నంద్యాలలో ఎవరు తిరగకూడదు, ఎవరు ఏమీ లేదా అంటే వాళ్ళదేనా, వాళ్ళ ఇదేనా, వాళ్ళు చెప్పినట్లు ఉండాలా, వాళ్ళు చెప్తే బయటికి రావాలా, వాళ్ళు చెప్పినట్లు లేదంటే మేము ఇంట్లోనే ఉండాలా? ఏంటి ప్రజాస్వామ్యంలో ఇదేనా జరిగేది? ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరనే, ప్రశ్నిస్తే ఇట్లా చేస్తారా? ఎవరు ఏమంటే మీరు ఏదంటే అది పడిపోతుండాలా? ఏం మీరు పెట్టి సాగుతున్నారు అందరినీ? ఏం లేదు కదా. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఎవరు ఇది ఇష్టానుసారంగా అందరినీ మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలో. మరి మీరు చేసిన పనులు చెప్పుకోండి, మీరు చేసిన అభివృద్ధి చెప్పుకోండి, రాజకీయం మాట్లాడండి. అంతేగాని ఇలాంటి మాటలు ఏంటి మాట్లాడేది? ఇలాంటి మాటలైనా ఎవరు ఊరుకోరు ఇలాంటి మాటలు మాట్లాడితే. ఈరోజు నాకు కొడుకు రాలేదు కాబట్టి నేను వచ్చిన. ఎందుకు రాము, వస్తాము. ఇదే ఏ రోజు నేను బయటికి రాలేదు, ఈరోజు వచ్చినాను. నేను కూడా ఒక భీమవరం సర్పంచ్ని. నాకు కూడా మహిళలందరూ కంప్లైంట్ చేశారు, అడుగుతున్నారు ఏంటి ఇది, ఎవరేం అడగరా దీని గురించి అని. ఎవరు అడగలేదు, 4 రోజుల నుంచి ఎవరు అడగలేదు నంద్యాలలో. ఎందుకో మరి భయమో ఏమో మరి. మాకైతే ఎలాంటి భయం లేదు, మాకు ఏ ఇది లేదు, మేమే తప్పు చేయలేదు, నా కొడుకు ఏ తప్పు చేయలేదు. అందుకబట్టి మేము వచ్చినాం బయటికి. ఏం తప్పు చేస్తేనే కదా, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి భయపడి ఉండాలా? మాకేం తప్పు, మేమేం తప్పు చేసినామని ఈరోజు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేము ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టి కూడా తీసుకుపోవాలనుకుంటున్నాం. ఇది ఇట్లే నాకు జరగాల్సింది అనేసి. ఆయన చేసిన అభివృద్ధి పనులు చెప్పండి, ఆయన చేసిన మంచి పనులు చెప్పండి. అంతేగాని అది చెప్పుకొని తిరగాల. కానీ ఏదేదో సొంత ఇదైనట్లు సొంత ఇది మాట్లాడడం మంచిది కాదు. మహిళలను అగౌరవపరచడం. అమ్మమ్మ కూడా ఏం మాట అది, ఏం పద్ధతి అది? ఏం పద్ధతి అయినా కానీ ఎవరమ్మకు మొగుడివి నువ్వు? ఏమంత ఇదిందే మొగుండు అనడానికి? ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడలేదు కావు, మేము మాట్లాడలేదు, ఖండించాలి ఆ విషయం. ఒకవేళ సోషల్ మీడియాలలో ఎవరైనా పెడితే కూడా మీకు ఖండించాలి. దాని గురించి ఖండించలేదంటే మీకు ఇష్టమయ్యే కదా పెట్టించుకునేది. మీరే అడ్మిన్ అయ్యి దాంట్లో మరి ఏం మీకు ప్రశ్నించే హక్కు లేదా? పోలీసులు కూడా అదే మాదిరిగా చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తే అది. వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన ఒక రక్షణ కవచంలో ఉపయోగపడుతుందని ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ అన్నారు. నంద్యాలలో వాహనదారులకు హెల్మెట్ వాడకం వలన కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరించి ర్యాలీ ప్రారంభించిన రవాణా శాఖ అధికారి నాయక్. ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన ఒక రక్షణ కవచంలో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క వాహనదారుడు తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలను చెల్లించాలని తెలిపారు. జరిగిందంటే ఖచ్చితంగా చనిపోవడం జరుగుతుంది. ఈ 4-5 నెలల్లో మనకు మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్ లో దాదాపుగా 10-15 మంది చనిపోయినారు. కింద పడినాడు అంటే మన హార్డ్ సర్ఫేస్కు తల పడిందంటే ఖచ్చితంగా మనిషి చనిపోతాడు. కాబట్టి మనకు అవకాశం ఉంది. మనం మోటార్ సైకిల్ కొన్నప్పుడే మనకు హెల్మెట్ వాళ్ళు ఇస్తున్నారు, మనం కొంటున్నాము. కానీ నిర్లక్ష్యం వల్ల మనం దాన్ని క్యారీ చేయక, దాన్ని ధరించక మనకు మన విలువైన ప్రాణాలు కోల్పోవడము, లేకుంటే మన ఫ్యామిలీకి తెలియని నష్టం చేస్తున్నాము. కాబట్టి ట్రాఫిక్ పోలీస్ మరియు రవాణా శాఖ చేసే జాయింట్ అప్పీల్ ఏమంటే రైడర్సు, మోటార్ సైకిల్ రైడర్సు మరియు వెనుక కూర్చున్న వాళ్ళు కూడా ఎంబీఆక్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఈ పిలియన్ రైడర్ కూడా, రైడరే కాదు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి చెప్తుంది. కాబట్టి ఈ యాప్ కూడా ఈ మధ్యలో కొంత పనిచేయక మేము కొంత ఫైన్లు తర్వాత అవి వేయలేకపోయినాము. అది యాప్ కూడా వర్క్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనము మన సేఫ్టీ కోసము, మన ఫ్యామిలీ కోసము, మన దేశం కోసము హెల్మెట్ తప్పకుండా వాడాలని చెప్పి ట్రాఫిక్ పోలీసు విజ్ఞప్తి చేస్తుంది. భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ నంద్యాల పట్టణంలో ఈరోజు హెల్మెట్పై అవగాహన. హైవేలో ప్రయాణించే వాళ్ళు తప్పకుండా హెల్మెట్ ధరించి ప్రయాణించాలా.
అట్లే ఇప్పుడు హెల్మెట్ క్యారీ చేసేవాళ్ళు 5 అడుగుల కంటే హార్న్స్ అనేది ఉంటాయి లోపల 5 అడుగుల కంటే ఎక్కువ కింద పడితే అది పనికిరాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని డెలిగేట్ చేయాలి. ఏదో ఎక్కడంటే అక్కడ పడేయడము మనం ఇంట్లో అట్లా కాకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చేసి హెల్మెట్ తప్పనిసరి వాడాలని కోరుకుంటున్నాను. నంద్యాల శ్రీ వాసవి దీక్షా మండలి ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి మహాపుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపిన శ్రీ వాసవి దీక్షా మండలి సభ్యులు స్థానిక నంద్యాల పట్టణంలోని అమ్మవారి శాలలో శ్రీ వాసవి దీక్షా మండలి ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మహాపుష్పయాగం గంగాజల సేకరణ అమ్మవారికి పలు రకాల పుష్పాలతో అభిషేకము మహాపుష్పయాగము నిర్వహిస్తున్నామని 4వ తేదీ ఉదయం 6 గంటలకు 108 కలశాలతో గంగాజల సేకరణ బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. జై వాసవి జై జై వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మహాపుష్పయాగ ఆహ్వానము. వాసవి దీక్ష అష్టైశ్వర్యప్రదం. వాసవి దీక్ష తీసుకోవడం చాలా ఆనందదాయకము, చాలా మంచి జరుగుతుంది. ఈ వాసవి దీక్ష స్వీకరించండి. ఆర్యవైశ్యులందరూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. అలాగే వాసవి దీక్ష దశాబ్ద కాలం నుండి దీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఈ దీక్షా కాలంలో మేము ఈ వాసవి దీక్షా మండలి కమిటీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఎంతో అత్యంత వైభవంగా అమ్మవారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు 4వ తారీఖు 2/2024 ఆదివారం అనగా రేపే కార్యక్రమము. ఉదయం 6 గంటలకు చెరువు కట్ట నుండి జలసేకరణ కార్యక్రమము, అనంతరము అమ్మవారికి వివిధ రకములైనటువంటి అభిషేక కార్యక్రమము, తదుపరి పూజదాతలచే అమ్మవారికి మహాపుష్పయాగ కార్యక్రమం నిర్వహిస్తాము. మహామంగళహారతులు, తీర్థప్రసాదములు, అలాగే మధ్యాహ్నము అందరికీ విందు ఏర్పాటు చేయడం అనేది. కావున పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు మరియు అందరూ భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. విందు అనంతరం సాయంకాలం 6 గంటల నుండి ఎంతో అత్యంత వైభవంగా అమ్మవారికి గ్రామోత్సవము, దీపోత్సవము, మహా మంగళ వాయిద్యముల చేత ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రోగ్రాంను జయప్రదం చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాము. జై వాసవి జై జై వాసవి. సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీశారు. ఉద్యోగులు వ్యాపారులకు ఫోన్ చేసి నేను పోలీస్ అధికారినని చెబుతున్నారు. పరిచయం ఉన్నట్లు మాట్లాడి తాను ఆసుపత్రిలో ఉన్నానని, డబ్బు అత్యవసరం అంటున్నారు. నాకు ఫోన్పే చేస్తే మా కానిస్టేబుల్తో మీకు నగదు పంపుతానని నమ్మబలుకుతున్నారు. ఇది నిజమని కొందరు డబ్బు పంపుతున్నారు. మరికొందరు వ్యాపారులకు ఫోన్ చేసి మీ వద్దకు మా కానిస్టేబుల్ వస్తారు, అతనికి నగదు ఇవ్వండి, నేను మీకు ఫోన్పే చేస్తానని చెబుతున్నారు. వారు నగదు ఇచ్చి పంపినా సరే ఖాతాలో డబ్బు పడటం లేదు. సదరు పోలీస్ అధికారిని సంప్రదిస్తే తాను ఎవరికీ ఫోన్ చేయలేదని స్పష్టం చేస్తున్నారు. నెల రోజులుగా ఇలాంటి దోపిడీలు అధికమయ్యాయి, డీఎస్పీ తెలిపారు. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని కంప్లైంట్స్ మాకు వస్తున్నాయి సైబర్ నేరాలకు సంబంధించి. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి కొంతమంది చీట్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి చాలామందికి కొంతమందికి ఎన్నిసార్లు వాళ్ళని అవేర్నెస్ చేసినా కూడా ఓటీపీ నెంబర్ చెప్పడం, ఇక్కడ ఎన్ని చెప్తున్నారు. బ్యాంకు నుంచి అయితే ఎటువంటి కాల్స్ ఎవరికి కూడా రావు. బ్యాంకు నుంచి మీది ఆధార్ అప్డేట్ చేయాలని, లేకపోతే కనుక మీ యొక్క పాన్ నెంబర్ అప్డేట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా అడుగుతుంటారు. మీకు ఓటీపీ నెంబర్ వస్తుంది, అది చెప్పేస్తే మీది యాక్టివేట్ అవుతుందని చెప్పేసి ఏ బ్యాంక్ కూడా మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా మిమ్మల్ని అడగదు. కొన్ని హార్మ్ఫుల్ యాప్స్ ఉంటాయి, యాప్స్, వాటిని ఏ కూడా డౌన్లోడ్ చేసుకోకూడదు. ఆ విధంగా చేసుకున్నట్టయితే మీ యొక్క ఎంటర్ డేటా కూడా వాళ్ళ 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 పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మీరు చాలా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రీసెంట్గా కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి. అందులో మెయిన్గా ఏంటంటే బంధువులు అని చెప్పేసి వాళ్ళ వాయిస్ సేమ్ వాయిస్ తోటి మాట్లాడడం జరుగుతుంది. ఆ వాయిస్ కూడా సేమ్ అంటే నాకు ఏదో కొద్దిగా అర్జెంట్ అవసరం ఉన్నదని ఒక వాట్సాప్ కాల్ చేయడం. వాళ్ళు ఏంటంటే సేమ్ వాయిసే కదా అని చెప్పేసి బంధువులు ఏం చేస్తున్నారంటే ఒక 50,000 1 lakh అట్లా వాళ్ళతో డిపాజిట్ చేస్తున్నారు పలానా అకౌంట్కు ఫోన్పే ద్వారా.
తర్వాత వెరిఫై చేసుకుంటే అది వాళ్ళు అడగలేదని చెప్పేసి అప్పుడు మన దగ్గరికి వస్తున్నారు. అట్లాంటి ఉడక రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి సైబర్ క్రైమ్ పట్ల చాలామంది అవగాహన పెంచుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు మోసపోవద్దని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఏదైనా కూడా రాంగ్ కాల్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా మనకు వాట్సాప్ మెసేజ్ వచ్చినప్పుడు కానీ మీకు తెలిసిన వ్యక్తులైతేనే ఒకసారి మాట్లాడండి. అనవసరమైన ఇన్ఫర్మేషన్ వాళ్ళతో మాట్లాడారంటే కనుక హనీ ట్రాప్ చేస్తుంటారు. హనీ ట్రాప్ సంబంధించి ముందు మేము పలానా సంబంధించి ఈ విధంగా ఉన్నామని చెప్పేసి హనీ ట్రాప్ చేసి తర్వాత మేము పలానా సిబిఐ ఆఫీసర్స్ మేము మీద కేసు రిజిస్టర్ చేస్తున్నామని కూడా చెప్తారు. కాబట్టి వీటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలు కొద్దిగా అవేర్నెస్ పెంచుకోవాలని చెప్పేసి ఏదైనా ఉంటే కనుక పోలీస్ కంప్లైంట్ చేయాలని చెప్పేసి నంద్యాల స్థానిక 6వ వార్డులో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని నిర్వహించిన వార్డు కౌన్సిలర్ పురేందర్, ముఖ్య అతిథులుగా కోఆప్షన్ సభ్యులు పడగల సుబ్రహ్మణ్యం, సలముల వార్డు ఇన్ఛార్జ్ భీమునిపల్లి వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 6వ వార్డుకి 2 కోట్ల పైగా పొదుపు మహిళా ఖాతాలో జమ చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని తెలిపారు. సార్ ఉండు అన్నా ఒక 5 నిమిషాలు అయిపోయింది. లేట్ ఏం లేదు. ఇంకా జస్ట్ కేక్ కట్ చేసేది, క్లోజ్ చేసేదేమా. దయచేసి ఇంతసేపు ఓపుకుతున్నారు. ఒక 5 నిమిషాలు అయిపోతుంది అంతే, ఏం లేదు. జస్ట్ 5 నిమిషాలు కావాలి చేస్తున్నాము. అయిపోయింది రండి, ఒక 5 మినిట్స్ అంతే. అయిపోయింది రండి, జస్ట్ ఒక 5 నిమిషాలు అంతే. కేక్ అని తీస్తే అయిపోతుంది అంతే. కూర్చోండి మా 5 నిమిషాలు అంతే. సెంటర్ ఫస్ట్ ముందరే స్టార్టింగ్ ఎవరు కరెక్ట్గా చెప్పినా మహిళలకు అదేవిధంగా నంద్యాల జిల్లా కలెక్టర్గా బదిలీపై వచ్చి బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసులని, అలాగే డిఆర్ఓ పద్మజ మేడంని, ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డిని నంద్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బృందం పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ భాషా, మద్దిలేటి డిఎఫ్ఓ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల గురించి అధికారులు సవివరంగా అడిగి తెలుసుకున్నారని, అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కుంతల మురుగునీరు తీవ్రమైన దోమల బెడద, అల్లాడుతున్న ప్రజలు. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్.
ఎమ్మెల్యే శిల్పపై నిరసనగా దీక్షను చేపట్టిన గోకుల కృష్ణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్. రంగంలోకి దిగిన తల్లి భక్తవత్సలమ్మ. నంద్యాలలో మోటార్ సైకిల్ వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్. నంద్యాల అమ్మవారి శాలలో శ్రీ వాసవి దీక్ష మండలి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి మహాపుష్పయాగం తెలిపిన కమిటీ సభ్యులు. పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు దోపిడీలు, ఎవరు కూడా నమ్మవద్దు, అప్రమత్తంగా ఉండండి, డీఎస్పీ వెల్లడి. నంద్యాల 6వ వార్డులో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కౌన్సిలర్ పురంధర్ పొదుపు మహిళ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.